దుర్గా, అమ్మాయి దుర్గా, నానా నీకు ఇష్టమని స్వీట్స్ చాక్లెట్స్ తెచ్చానమ్మా, తీసుకెళ్ళు. అవునా నాన్న, మరి వదినికి ఇష్టమైన ఐస్ క్రీమ్ తెచ్చిపెట్టానమ్మా. సరే నాన్న. అమ్మాయికిను కోడలికి చీరలు తీసుకొచ్చాను, వాళ్ళు ఒకసారి పిలు ఇచ్చేద్దాం. అమ్మా రోజా, దుర్గా ఇలా రండమ్మా. నానా ఇదిగో అమ్మా, నీకు వదినికి చీరలు తీసుకొచ్చాను, తీసుకోండి. రెడ్ అండ్ గ్రీన్ అనే వదినా, నీకు ఏ కలర్ కావాలి? దుర్గా నీకు నచ్చింది ఒకటి తీసుకో, ఆ రెండో నేను తీసుకుంటా. ఓకే. దుర్గా రెడీ అయ్యావా? ట్రైన్ టైం అవుతుంది, తొందరగా రా అమ్మా. అదేంట్రా సీను, అప్పుడే చెల్లి వెళ్ళిపోతుందా? రెడీ నానా వెళ్ళొస్తా. అదేంటమ్మా అప్పుడే వెళ్ళిపోతావా? వెళ్ళాలి కదా నానా. అప్పుడే వెళ్ళిపోతే ఎలాగమ్మా? నాకు టైం మందులు ఎవరు ఇస్తారు, టిఫిన్ ఎవరు పెడతారు? నువ్వు వెళ్ళిపోతే ఎలాగనమ్మా? చాలా కష్టం కదా నాన్న. నేనున్నాను కదా మావయ్య. మీకు దూరంగా వెళ్తున్నాను బాధ లేదు, మీరు కనిపించని ఒక బెంగ తప్ప. మిమ్మల్ని చూసుకుంటాకి వదులున్నారు కదా నాన్న. కోడలు లాంటి కూతురే వచ్చింది, సారీ కూతురే కోడలుగా దొరికింది. అవునమ్మా, సరిగ్గా చెప్పావు. నాకు మీ ఇద్దరు ఒకటేనమ్మా, కూతురైనా కోడలైనా ఒకటే. కోడల్ని కూతుర్ని ఒకటే అని మనం అనుకుంటే కోడలే కూతురవుతుంది. గుండె మీద చెయ్యి వేసి ఆలోచిస్తే మన కూతురే పరాయింటిది, మన కోడలే మనింటి పిల్ల. నిజమే కదా?